శ్రీ గురుభ్యో నమః. మనం నిత్యం దైవాన్ని స్మరిస్తూ ఉంటాం. దైవ పూజలో గంటలు గంటలు గడుపుతూ ఉంటాం. అలాగే గురువుల ఆశీర్వాదం కోసం కూడా ఎంతో పరితపిస్తూ ఉంటాము. అలా పరితపించటం, పూజలు చేయటం, భగవన్నామస్మరణలో ఉండటము ఎంత మాత్రమూ తప్పు కాదు. కానీ మనం దైవం పట్ల ఎంత నిజాయితీగా ఉంటామో, గురువుల ఆశీస్సులు కావాలని మనము నిత్యం ఎంతలా తప్పిస్తూ ఉంటామో, అలాగే మన బాధ్యతల పట్ల కూడా మనం అలానే అంతటి కర్తవ్య నిష్ఠతోనే ఉండాలి. ఎంతటి స్వల్ప విషయంలోనైనా తన కర్తవ్య నిర్వహణలో స్త్రీ పురుషులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అది అవసరమని మహాస్వామి వారు ఎప్పుడూ బోధిస్తూ ఉంటారు. అలాంటి సంఘటన మహాస్వామి వారి జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి, అద్భుతకరమైనటువంటి ఒక సంఘటనని మహాస్వామి వారు ఒక ఇల్లాలికి చెప్పినటువంటి బోధని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాస్వామి వారు లోకక్షేమం కోసం పర్యటనలు చేస్తూ ఉంటారు. అలా తన పర్యటనలో భాగంగా ఒక గ్రామంలో పూజ పూర్తి చేసి భక్తులకు తీర్థం ఇస్తున్నారు మహాస్వామివారు. ఒక ఇల్లాలు తన కుమార్తెను 5 ఏండ్ల పిల్లను వెంట పెట్టుకొని తీర్థం తీసుకోవడానికి మహాస్వామి వారి వద్దకు వస్తుంది. అక్కడ స్త్రీలందరూ ఒక పక్క, పురుషులందరూ ఒక పక్కగా నిలబడి తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆ సందడిలో ఆ పిల్ల మెళ్ళలో ఉన్నటువంటి బంగారు గొలుసు కాస్త ఏ పుణ్యాత్మరాలో తస్కరించి దాచేస్తుందన్నమాట. సరే, ఇక గొలుసుపోయింది కదా, ఆ అమ్మాయి ఏడవడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా అయ్యో గొలుసుపోయిందా అంటూ పిల్లలను, తల్లిని ఓదారుస్తున్నారు. సరే, ఇక చేసేదేముంది, మౌనంగా పాపం ఆ పిల్ల తల్లి తీర్థం పుచ్చుకోవడానికి క్యూలో నిలబడుతుందన్నమాట. స్వామిని సమీపిస్తుంది. తక్కిన వారందరికీ తీర్థం ఇస్తారు స్వామివారు. ఆమెని మాత్రం క్యూలో నుంచి పక్కకి తప్పుకొని పక్కగా నిలబడమంటారు. మహాస్వామి వారు ఎందుకు అలా అన్నారో ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇంతలో ఒక ముసలావిడ తీర్థం తీసుకోవడానికి స్వామివారి వద్దకు వచ్చి చెయ్యి చాపి తీర్థం తీసుకోవడానికి నిలబడుతుందన్నమాట. అప్పుడు మహాస్వామి వారు ఆమెను ఉద్దేశించి ఇలా అంటారు, ఇచ్చేసేయ్ అంటారు. అప్పుడు ఆవిడ నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అంటుందన్నమాట. అప్పుడు మహాస్వామి వారు ఆ వృద్ధురాలను ఉద్దేశించి ఇలా అంటారు, ఒక్కటి చాలదా, ఇంకా ఎన్ని పాపాలు మూటగట్టుకుంటావు అని అంటారనమాట. అప్పుడు ఆ మాట్లాడేసరికి మహాస్వామి వారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కొంచెం అర్థమయ్యి ఆడవాళ్ళు ఆ వృద్ధురాలి చీర విదిలిస్తారనమాట. పరిశీలించగా ఆమె చీర మడతల్లో దాచినటువంటి బంగారపు గొలుసు బయటపడింది. దాన్ని తీసి స్వామి వద్ద పెడతారు అక్కడున్న ఆడవారు. అప్పుడు గొలుసు పోగొట్టుకున్న ఇల్లాలు ఉంది కదా, ఎవరైతే ఇందాక తీర్థం తీసుకోకుండా పక్కన నుంచోమని చెప్పారో మహాస్వామి వారు, ఆ ఇల్లాలని పిలిచి అదిగో నీ గొలుసు తీసుకో, ఇక నుంచి మాత్రం చెయ్యొద్దన్న పని చెయ్యకు అన్నారు స్వామివారు. ఇక మీదట ఎప్పుడు అట్లా చెయ్యను స్వామి అంటూ ఆ ఇల్లాలు చెంపలు వేసుకొని ఆ గృహిణి పవిట కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటుందన్నమాట. అసలు ఇంతకీ ఆ ఇల్లాలు చేసినటువంటి తప్పేంటి, మహాస్వామి వారు ఆమెని ఎందుకలా హెచ్చరించారో ఇప్పుడు చూద్దాం. నిజానికి ఆమె భర్త ఆ ఊళ్ళో ఒక గుమస్తా అన్నమాట. ఉద్యోగానికి క్రమం తప్పకుండా సమయానికి వెళ్ళాలి. తనకు అన్నం వడ్డించి తర్వాత పూజకు వెళ్ళమని భార్యతో చెప్పారు. కానీ పూజకు ముందు వెళ్ళాలని ఆవిడ తొందరపడుతుందన్నమాట. బాదరాగా అన్నం వండి అక్కడ పడేసి పిల్లల్ని తీసుకొని గబగబా బయలుదేరి వచ్చింది ఇల్లాలు. అందుకని మహాస్వామి వారు ఇలా చెప్తారన్నమాట, తీర్థం మీద నీకు ఎంత శ్రద్ధ ఉన్నా నీ ధర్మాన్ని నువ్వు వదిలిపెట్టకు, నీ భక్తి కంటే అది అధికమైంది అని చెప్పి మహాస్వామి వారు అంటారనమాట. అప్పటికి ఆ ఇల్లాలికి వాస్తవం అనేది అర్థమవుతుందన్నమాట. నిజానికి ఇది మహాస్వామి వారు ఆ ఇల్లాలికి చెప్పిందే అయినా మనందరం కూడా దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మనందరం కూడా ఎన్నో తాపత్రయాలకు గురై భగవంతుణ్ణి, గురువులని ఆశ్రయిస్తూ ఉంటాం. అలా ఆశ్రయించడం తప్పు కాదు, కానీ మన స్వధర్మాన్ని మనము ఎప్పటికీ కూడా వదిలిపెట్టకూడదు. మన పాత్రలో మనం ఎంతవరకు న్యాయం చేయగలమో, మన పని ఏమిటో, మన బాధ్యత ఏమిటో ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. మహాస్వామి వారైతే ఖచ్చితంగా చెబుతారన్నమాట, నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించు, స్వధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకు, స్వధర్మాన్ని ఆచరించడమే భగవంతుడికి చేసేటువంటి పూజ అని. ఇది మహాస్వామి వారు మాత్రమే చెప్పింది కాదు. ఇటు రమణ మహర్షుల వారు, అటు రామకృష్ణ పరమహంస, అలాగే భగవద్గీత కూడా
చెప్పింది ఇదే. కర్తవ్యాన్ని విస్మరించకు అని చెప్పి చెప్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ నా నామాన్ని జపించు, అప్పుడు నేను నీకు అండగా ఉంటాను అని చెప్పి చెప్తాడనమాట. మనం అందరం కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే భయంతో అయినా భక్తితో అయినా భగవంతుడి పాదాలను ఆశ్రయించడం మంచిదే, కానీ కర్తవ్యాన్ని పరిపాలించాలంటే ఎంతో ధైర్యం కావాలి ముందు. ఆ ధైర్యాన్ని కూడగట్టుకోవాలంటే మనం తప్పనిసరిగా ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. For more updates, please subscribe my channel, like, share, comment. Thank you.